రాష్ట్ర ప్రజల ప్రతినిధి, రాష్ట్ర ప్రజల గుండెల్లో, పేగుల్లో, కిడ్నీల్లో దేవుడు, మన శక్తి నక్షత్రం పవన కళ్యాణుడికి ఏమైంది? ఎందుకు అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు? ఎందుకు ప్రైవేటు అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు? ఏం జరిగింది శక్తి నక్షత్రం సార్కి? తెలుసుకుందాం. ఇప్పుడు మనం సూటిగా తెలుసుకుందాం. శక్తి నక్షత్రం సారు మొన్న కుంభమేళాకి వెళ్ళొచ్చాడు. అక్కడ బాగా జబ్బలు కండలు చూపించి దిష్టి తగిలింది. అందుకని కాళ్ళు నొప్పులు వచ్చాయి. అదేమిటో, ఎంత తిరిగినా ప్రచారం తిరిగినప్పుడు, ఎలక్షన్లలో భాగంగా పదవులు లేనప్పుడు ఎంత తిరిగినా నొప్పులు రావు. అధికారంలో ఉన్నప్పుడే జ్వరాలు పులకరాలు వస్తుంటాయి. ఏమిటో. సో మొత్తానికి దిష్టి తగిలిందో ఏమో, సారు బాడీ ఎంత చూపించి జబ్బలు చూపించి ఓ రేంజ్లో కుంభమేళాలో మునిగొచ్చాడు. క్రిస్టియన్ భార్యతో పోయి, క్రిస్టియన్ పిల్లలతో కూడా పోయి మునిగి 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 వచ్చాడు. ఆ దిష్టి తగిలిందో ఏమో అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. నేను మొదట్లో 2 సార్లు చెప్పా అపోలో హాస్పిటల్ అని. ఇప్పుడు ప్రభుత్వం ఆయనది, మంచి ప్రభుత్వం అని వాళ్ళ ఫీలింగు. ఇంటింటికి వచ్చి స్టిక్కర్ కూడా అంటించిపోయారు, మంచి ప్రభుత్వం మాది, మాకు సిగ్గు లేదు, మేము డబ్బా కొట్టుకుంటామని. మరి మంచి ప్రభుత్వం అయినప్పుడు మంచి హాస్పిటల్ లేవా? ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాడు? గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందుకు ట్రీట్మెంట్ చేయించుకోలేదు? ఇదే కనుక జగన్ చేసుంటే బాబు అని గజ్జి కుక్కరిసేలాగా అరిచేటోడు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు కెమెరాలు షూట్ చేస్తుంటే ఆపొచ్చు కదా. అపోలో హాస్పిటల్కి కెమెరాలు వెళ్ళాయి, మీడియా వెళ్ళింది. లేదే, ఈ జనరల్గా ఇప్పుడు వచ్చేటివి నాకు కామన్ అని చెప్పొచ్చు కదా. వై? పవన్ కళ్యాణ్ గారు మార్షల్ ఆర్ట్స్ తెలిసిన వ్యక్తి. అంటే ఓ 7-8 మందిని ఒక్కడే కొట్టగలడు. మరి కాళ్ళనొప్పులు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయో ఏమో. అంటే బిర్యానీలు, బీర్లు, చికెన్లు ఎక్కువ తింటున్నాడా ఏమో. వాళ్ళమ్మ చెప్పింది కదా బిర్యానీ అంటే బాగా ఇష్టమని. అయినా మనకెందుకులే, సనాతన ధర్మం కదా. వాళ్ళ వంట మనిషి కూడా చెప్పాడు బిర్యానీ చికెన్ బాగా ఇష్టమని. వాళ్ళ అబ్బాయి కూడా చెప్పాడు. అబ్బాయి అంటే చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్, మా బాబాయ్కి బవర్చి బిర్యానీ అంటే ఎక్కువ ఇష్టమని. మరి సారేమో సనాతన ధర్మం అంటాడు, పోయి మునిగొత్తాడు, దిష్టి తగిలింది అంటాడు. ఏమో మొత్తానికైతే శక్తి నక్షత్రానికి దిష్టి తగిలిందబ్బా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.